గద్వాల్లో గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్ ఒకసారి కనుక్కో. నాకు తెలియదు అక్క. మన తిరుమలేశ్వరి ఉంటాడు. లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా అంటగడుతుండి ఇదంతా. ఓకే. సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు లేదక్క, తెలియదక్క, అదక్క కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏంట్రా? తెలియదు అక్క అనే అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం ఎందుకు అసలు? భయం దేనికక్క? దేనికి భయం? లేకపోతే దేనికి రాగా లేదక్క, తెలియదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈరోజు నేను 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడిందో ఆ మంగ్లీ అక్క గురించి ఈరోజు వరకు అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నాను. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసి రాజ్యం చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ. నేను మాట్లాడుతున్న అనుడితోనే ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా. మీడియా మీరే కదా చూసిండ్రు ఇప్పటి వరకు. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? 8-9 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం కదా. ఎవరో పిచ్చినా కొడుకు ఎమ్మెల్యే అదిగా ఎవరు? ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th ఏప్రిల్ రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు కోపం అంటే క్యాంపస్లో కానీ బ్రైట్నెస్ పెట్టాలి ప్లీజ్, బ్రహ్మాండంగా పెడదాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? నీకు ఎంత ఆఫర్ చేసింది? డబ్బులు ఆఫర్ చేసింది? జస్ట్ క్యాజువల్ గా నేను మీకు ఫోన్ చేసిందా? మనకు డబ్బులు ఆఫర్ మన దగ్గర నడవన్నా. ఏమని మాట్లాడింది మరి ఆ రోజు? మన దగ్గర చూడండి, మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవన్నా. అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఏమని మాట్లాడింది అంటున్నా. అదేగా నేను చెప్తున్నా అన్నా. నాకు 10 రోజుల క్రితం అంటే గత 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్ బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే, ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితో కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే, ఆమె రివర్స్ ఏమన్నది, అన్న నాకు తెలియదు అన్న, వాడు మధుగాడు కూడా నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా, ఆ రాత్రి